వ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు రేపు ఢిల్లీలో ధర్నా చేయనున్నారు. ఈ ధర్నాలో తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన బీసీ నేతలు పాల్గొననున్నారు. రేపు ధర్నాలో పాల్గొనేందుకు ఇవాళ ఢిల్లీ వెళ్లబోతున్నారు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వీరితో పాటుగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర నేతలు వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో అమలు చేయాలని డిమాండ్ చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీ బిల్లును కేంద్రం 9వ షెడ్యూల్లో పెట్టాలంటూ తెలంగాణ కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, తెలంగాణ అసెంబ్లీ ఇటీవల కాలంలో ఆమోదించిన బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలంటూ చట్టం చేసిన దాన్ని ఖచ్చితంగా ఆమోదించాలంటూ కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందో ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ఆ హామీ నిలబెట్టుకునేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. దానికి అనుగుణంగానే ఇటీవల కాలంలో అసెంబ్లీలో చట్టబద్ధ దీనికోసం 42% రిజర్వేషన్ చేయాలంటూ కూడా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కాపీని కూడా కేంద్రానికి పంపించడం జరిగింది. అయితే దీన్ని కేంద్రం 9th షెడ్యూల్లో పెట్టి దీన్ని ఆమోదం చేయాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే రేపు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ధర్నా చేయాలని చెప్పేసి నిర్ణయించారు. కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తేనే ఈ బిల్లు ఆమోదం పొందుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకు అనుగుణంగానే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ప్రజా సంఘాలకు సంబంధించిన నేతలు కూడా నిన్న సాయంత్రం కొంతమంది వెళ్ళడం జరిగింది. ఈ రోజు కూడా మరికొంతమంది వెళ్తున్నారు. ముఖ్యంగా ఈరోజు మంత్రులు పొన్నం ప్రభాకర్ కానీ, కొండా సురేఖ, వీరితో పాటు ఎమ్మెల్యేలు బీసీ కాంగ్రెస్ పార్టీలోని బీసీ ఎమ్మెల్యేలంతా కూడా ఈరోజు సాయంత్రం వారంతా కూడా ఢిల్లీ వెళ్తున్నారు. రేపు ఉదయం ఈ ధర్నా ఉంటుంది. కాబట్టి ఈ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయనున్నారు. కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు శత విధాల ప్రయత్నం చేస్తామంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. 9th షెడ్యూల్లో పెడితేనే 42% రిజర్వేషన్లో లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి ఒక డిమాండ్తో ఈ కాంగ్రెస్ నేతలు అయితే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ అంటే తమిళనాడులో ఈ విధంగా తీసుకోవడం వల్లనే అక్కడ 62% రిజర్వేషన్లు కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆ విధంగానే రిజర్వేషన్లు తమిళనాడు తరహా రిజర్వేషన్లు తెలంగాణ సాధించాలంటే కనుక ఖచ్చితంగా 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే బీసీల రిజర్వేషన్ 42% ఎందుకు పెంచాలని దానికి సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణలో ప్రభుత్వం సమగ్ర సర్వే చేయడం జరిగింది. రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఎవరెవరు ఏ కులాల వారు ఎంతెంత వరకు ఉన్నారని దానికి సంబంధించి కూడా సర్వే చేయడం జరిగింది. కాబట్టి కులగణన సర్వే చేసిన నేపథ్యంలో మొత్తం బీసీలకు సంబంధించి అంటే ముస్లింలతో కలుపుకొని దాదాపు 56% బీసీల జనాభాను కూడా తెలియదు. కాబట్టి 56% బీసీల జనాభా ఉన్నందుకు 42% ఖచ్చితంగా రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ డిమాండ్ను సాధించుకునేందుకు రేపు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ధర్నా చేయాలని చూస్తున్నారు. ఆ తర్వాత కూడా ఈ మెమోరాండం దీనికి సంబంధించి కూడా ఒక కాపీని రాష్ట్రపతికి కూడా ఇవ్వాలని ఒక ఆలోచన కూడా చేస్తుంది. ఈ అంశానికి సంబంధించి కూడా రేపు ఈ ప్రాసెస్ అంతా ఢిల్లీలో ఉండి చేయాలని కూడా ఆలోచన చేస్తారు. సో దీనికి కార్యక్రమానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. రేపు సీఎం కూడా వెళ్ళి ధర్నాలో పార్టిసిపేట్ చేస్తారని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్.